అన్నను శ్రీనివాసరెడ్డి అన్నను వచ్చి రామగుండాన్ని పేద ప్రజలకు పట్టాలి వాళ్ళని అడిగిన మన అందరికి ఎంత అదృష్టం ఉందంటే ఒక్క వరం అడిగితే మొత్తం క్యాబినెట్ ఇక్కడికి వచ్చింది. ఒక్కసారి అందరం నిలబడి రామగుండం పెద్దపల్లి నియోజకవర్గం పక్షాన వెనుక కూర్చున్న వాళ్ళు అందరు కూడా వారందరికి కూడా ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరు నిలబడాలి. అందరూ మీడియా మిత్రులతో సహా మీకు కూడా ఇళ్ల పట్టాలు కావాలంటే నిలబడాల్సిందే. ధన్యవాదాలన్నా, శిరస్సు వంచి ధన్యవాదాలు. మా బట్టన్న వస్తాడా రాడా వస్తాడా రాడా అని రాత్రి 11, 12 వరకు తర్జన భర్జనలో ఉన్నాం. మేడారానికి కూడా పోవాలి కానీ అన్న మేడారం జాతర సింగరేణి ప్రాంతం అంతా కూడా ఉంటుంది. నా దగ్గర 4 మేడారం జాతరలు ఉంటాయి. 15 లక్షల మంది ఇక్కడ ఉంటారు. మరి ఆ జాతర మీరు పోయి అక్కడి నుంచి కార్లలో కూడా హైదరాబాద్ పోవచ్చు. ఇక్కడ కొంచెం సమయం ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నా. శ్రీధరన్న కోపంగా చూడకనన్నా. అన్న చాలా సంతోషం. ఏం చెప్పాలనో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనో అర్థమవుతలేదు. రామగుండం అంటేనే సమస్యల గుండంగా మారింది. రామగుండం ఈరోజు మా నాయకులందరినీ వదిలిపెట్టండి అబ్బా. సమస్యల గుండంగా మారిందన్న. ఈ ప్రాంతానికి గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది. ఈ ప్రాంతంలో చాచా నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, నిజాం సర్కార్ నుంచి మొదలైన బొగ్గు గనులు, పవర్ ప్లాంట్లు ఉంటే తెలంగాణ వస్తే ఇంకా అనేక ఇండస్ట్రీస్ వస్తాయి, కొలువులు వస్తాయి. మేము ఈ ప్రాంతంలో అత్యద్భుతంగా ఉత్తర తెలంగాణ నగరంగా మారుతుంది అనుకున్నారు. ఆ రోజు కేసీఆర్ వచ్చి ఈ ఊరు డెవలప్ చేస్తా, లేకుంటే ఈ ఊరు బొందల గడ్డ అవుతుంది, కుర్చేసుకొని కూర్చుంటా అన్నాడు. ఆయన పదవి ఎక్కగానే, ఆయన కుర్చీ ఎక్కగానే ఈ ఊరిని బొందల గడ్డ చేసే ప్రయత్నంలో చాలా గొప్పగా సక్సెస్ అయినాడు. నడి ఊర్లో ఓపెన్ కాస్ట్, ఈ ఊర్లో అభివృద్ధి లేకుండా, ఎలాంటి వసతులు లేకుండా, రోడ్లు దారులు లేకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ రామగుండాన్ని బొందల గడ్డంగా, సమస్యల గుండంగా మారుస్తూ ఉంటే మీరు ఇక్కడ బస్సు యాత్ర ద్వారా, మీ పాదయాత్ర ద్వారా, రేవంత్ అన్న గారి మీటింగ్ ద్వారా ప్రభుత్వం వచ్చే ముందు అనేక సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే దీన్ని పునర్నిర్మాణం చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీని చేస్తాం, ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కారం చేస్తామని మాట ఇచ్చిండ్రు. మాట తప్పని మడమదిప్పని ప్రభుత్వంగా ఈరోజు ఈ ప్రాంతంలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నందుకు రామగుండం ప్రజలందరం కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి. ప్రధానంగా శ్రీధరన్న గారికి. ఎలా అన్నా రామగుండంలో ఏ పవర్ ప్లాంట్లో క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఇలా థర్మల్ పవర్ ప్లాంట్ 1:800 కడుతున్నందుకు గాను మీకు నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మీ నోటితో ఒక్కసారి మరొక్కసారి మా ప్రాంత ప్రజలు వినాలని మా బట్టన్న గారిని కోరుతా ఉన్నా. ఇక్కడ రామగుండం పవర్ ప్లాంట్తో పాటు ఇవాళ పీపీపీ మోడల్లో మేడిపల్లిలో పవర్ ప్లాంట్ కడతామని చెప్పారు. వాటిని కూడా త్వరితగా పూర్తి చేయాల్సిగా కోరుతా ఉన్నాం. మా దగ్గర మరి రెవెన్యూ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నాం. అన్నా ఇది 3 లక్షల జనాభా, ఒకటే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ ఇంకో ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీస్, జనగామ ఎంఆర్ఓ అవసరం. దాన్ని కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అనేక సార్లు మీతో విన్నవించుకున్నాం, మీరు ఖచ్చితంగా చేద్దామని చెప్పడం జరిగింది. అవి కూడా చేయాల్సిందే కోరుతా ఉన్నాం. ఇందరమ్మ ఇండ్లు ఈరోజు 3500 ఇండ్లు మీరు రామగుండం నియోజకవర్గానికి ఇచ్చినారు. ఇవాళ పల్లె ప్రాంతాల్లో వెతికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాం. ఈరోజు కూడా 1000 మందికి ఇక్కడ ఇస్తా ఉన్నాం. దాంతో పాటు పేదవారైనటువంటి పూర్తిగా ఈ ప్రాంతంలో సింగరేణి, జెన్కో, ఆర్ఎఫ్సిఎల్, అదే మాదిరి ఎన్టీపీసీ, ఎఫ్సిఐకి సంబంధించిన భూములు తప్ప
ప్రైవేట్ భూములు చాలా తక్కువ ఉన్నాయి. ఇవాళ ఆ సింగరేణి భూములు కొన్ని ఇండ్లు కట్టడానికి ఇవ్వాలని అనేక సార్లు బట్టన్న గారిని కోరినాం. కొన్ని ఇండ్ల స్థలాలు కేటాయించాలి. దాంతోపాటు ఈరోజు కొంత ప్రభుత్వ భూమిని మేము గుర్తించి మొన్న ఎస్టీపీలు కట్టే ప్రాంతంలో 500 మంది పేదవారిని అక్కడి నుంచి జరిపి వారికి ఇస్తామని చెప్పినాం. ఈరోజు వాళ్ళకి ఇండ్ల పట్టాలతో పాటు ఇండ్లు 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. సుమారుగా ఒక్కొక్కరికి 20 లక్షల పైన విలువైన కానుక ఈరోజు ప్రభుత్వం మీ ద్వారా ఇయ్యబోతా ఉందని చెప్తా ఉన్నాం. దాంతో ఇవాళ ట్రాన్స్జెండర్స్ వారిని పట్టించుకున్న నాదుడు ఈ రాష్ట్రంలో లేరు. వారి బాగోగులు చూసే నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రంలో లేడు. ఇవాళ ఎక్కడ లేని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారిని గుర్తించి హైదరాబాద్లో పోలీసు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవాళకి ఇండ్ల పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం. ఒక్కొక్కరికి విలువైన ప్రాంతంలో 25 నుంచి 30 లక్షల విలువైన ఇల్లు భూమి ఇవ్వబోతున్నామని చెప్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.